वेङ्कटाद्रिसमं स्थानम् ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटाद्रिसमं स्थानम् ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति।
జిఎస్ గ్రూప్ సెకండ్ యానివర్సరీ శుభాకాంక్షలు. మరి ప్రతి సేపట్లో జిఎస్ గ్రూప్ ఫ్యామిలీ స్టాఫ్ అందరూ దీపారాధనకి హాజరవ్వాలి. రాని వాళ్ళందరికీ కొద్దిగా ఫోన్ చేయండి. మా అందరికి అందరూ స్టేజ్ పైకి వచ్చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం.
Okay, smile. పిల్లినాయుడు పరిశుభ్రమణ్యం గారిని వేదికపైకి ఆహ్వానించారు. ఇక్కడికి విచ్చేసిన Shadows. జిఎస్ గ్రూప్ ఫ్యామిలీ, మా స్టాఫ్, వాళ్ళ బంధువులకి, ఇక్కడికి విచ్చేసిన నా స్నేహితులు అందరికీ, పెద్దలు, దైవంతో సమానం పిలవగానే ఏపీఎస్ గారి సార్ గారి బ్లెస్సింగ్స్ మాకు కావాలని రావడానికి ప్రత్యేక వందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. జిఎస్ గ్రూప్ సంస్థ స్థాపించి 2 ఏళ్ళు పూర్తయిపోయింది, 2వ యానివర్సరీ అయింది. జిఎస్ గ్రూప్ సంస్థ స్థాపించినప్పుడు వనిత, జావేద్, మాధవి స్టాఫ్ ఒక 4-5 మందితో స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసి మేమందరం కూడా ఒకటే ఆలోచించుకున్నాం, మనతో పాటు ఎవరు కూడా నిరుద్యోగంగా లేకుండా ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్న వాళ్ళకి మనం ఉద్యోగం కల్పించి వాళ్ళ భవిష్యత్తు బాగుండేట్టుగా ఆలోచించుకొని ఈ జిఎస్ గ్రూప్ సంస్థని స్థాపించడం. ప్రతి ఒక్కరు కూడా ఆ స్టాఫ్ ఈరోజు జిఎస్ గ్రూప్ సంస్థ ఇంత విజయోత్సవంగా ఆనందంగా జరుపుకుంటున్న దానికి కారణము మా స్టాఫ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి కూడా మేము జిఎస్ గ్రూప్ నవంబర్ 2 స్థాపించినాము. ఆ రోజు మేము చిన్న వెంచర్లతో స్టార్ట్ అయ్యి ఈరోజు ఎంతో గొప్పగా ఉన్నత స్థాయిగా ఎదుగుతూ నా కష్టవాళ్ళకి మంచి చేస్తూ ప్రతి ఒక్కరు భూమిపైన ఎందుకు ఇలా అని ఆలోచిస్తారు. కానీ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, డబ్బు దాచుకుంటాం, ఎప్పుడు అవసరం ఉందో లేదు ఇంకోటో ఎలాగైనా పోతుంది. బంగారైనా కూడా అవసరాన్ని పట్టకపోతుంది, లేదు ఇంకోరైనా తీసుకెళ్లారని చెప్తారు. భూమి అనేది మాత్రం మీపైనే ఉంటుంది, అది దొంగలు తీసుకోవాలి, ఇంకొకరు తీసుకోవాలి. భూమిపైన పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు కూడా ఎంతో ఉన్నత స్థాయికి ఎంతో ఎదిగినారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనము కానీ మన పిల్లలకు కానీ ఇంకో కానీ ఎవరైనా కూడా ఉన్న భూమిని మీరు భద్రంగా పరచుకోండి. మీ యొక్క వ్యక్తిగతానికి మనకు ఉండడానికి ఇల్లు వాకిలి అనేది ఎంతో అవసరం మన సమాజంలో. సో దానికైనా ఆలోచించి ఎక్కడైతే డెవలప్మెంట్ ఏరియా తిరుపతి, ఏపీ, ఆంధ్రప్రదేశ్ లో 3 స్మార్ట్ సిటీ, వైజాగ్, విజయవాడ, తిరుపతి మనకు చుట్టూ కూడా 15 కిలోమీటర్స్ లో ఎక్కడ కూడా మంచి ఉన్నత స్థాయి డెవలప్మెంట్ ఉంది. అందులో భాగంగా మనకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చేత మనం ఉండడం అంటే చాలా అదృష్టము. అదే కాకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకు చాలా మనకందరికీ కూడా ఒక డైమండ్ లాంటిది. దాని చుట్టూ మనకు ఎంతో గవర్నమెంట్ భూములు ఉన్నాయి. అక్కడ మనకి ఇప్పుడు డెవలప్మెంట్ పెంచడానికి కానీ కార్బన్, టీసీఆర్, టెక్స్టైల్స్ అన్ని ఎడ్యుకేషన్, బాలాజీ మెడికల్ కాలేజ్ కానీ, టీచర్స్ స్కూల్ కానీ, ఇదే విధంగా రకరకాలుగా మనము గో బ్యాక్ ఒక 5 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల ముందు చూసుకుంటే ఏమున్నది, ఇప్పుడు చూసుకుంటే ఏమున్నది. అప్పటికి ఇప్పటికి పెరిగింది ఏదన్నా ఉంటే భూమి వాల్యూ పెరిగింది. ఎప్పటికైనా మనము భూదేవుని నమ్ముకుంటే మనకందరికీ, మీకు, మన కుటుంబ సభ్యులు అందరికీ కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో తక్కువ బడ్జెట్ తో ఎక్కువ భూమి, ఎక్కువ డెవలప్మెంట్ ఏరియాలో మనం ఇవ్వాలని చెప్పేసి జిఎస్ గ్రూప్ సంస్థ ఎయిర్పోర్ట్ దగ్గర హరిప్రియ లేఅవుట్ కానీ, నాయుడుపేట దగ్గర ఫార్మ్ ల్యాండ్ జిఎస్ మ్యాంగో గార్డెన్స్, చంద్రగిరి దగ్గర జిఎస్ ఎకో లేఅవుట్, ఇప్పుడు 4వ వెంచరు నా మిత్రుడు బాబు అన్న ఆయన సహాయంతో నేను
జిఎస్ పద్మావతి అర్బన్ లేఅవుట్ నెంబర్ 1 లేఅవుట్, ఎక్సలెంట్ లేఅవుట్, చాలా మంచి లేఅవుట్. నెక్స్ట్ వీక్ నేను ల్యాండ్ చేస్తున్నాను. 12.5 ఎకరాల్లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఫంక్షన్ హాల్, చిల్డ్రన్స్ పార్క్, ఇండోర్ అండ్ అవుట్డోర్ చాలా బాగుంటుంది. డెవలప్మెంట్ కానీ మీ ఇన్వెస్ట్మెంట్ కానీ అన్ని విధాల తూగువారంతో దగ్గరలోనే పట్టణాభివృద్ధి త్వర అప్రూవ్ లేఅవుట్, హైవేకి 150 రోడ్ అనుకొని ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే డెవలప్మెంట్ ఉన్న ఏరియా తిరుపతి. ఈ తిరుపతి ఏరియాలో 10 నుంచి 20 కిలోమీటర్లలో ఎక్కడ కూడా డైమండ్ కన్నా ఎక్కువ. కాస్త మన దగ్గర ఎంతో డబ్బులు ఉన్నా కూడా ఒక ఇంటి జాగాకు కాస్త భూముకు మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఇదే విధంగా నా స్టాఫ్ నాకు ఒక ఎక్కువ ఆలోచన ఎక్కువ. ఇంకోటి ఏమంటే ఎప్పుడు నేను నిద్రపోయినా లేచి పడుకున్నా ఎప్పుడు నా కళేమరా అంటే నా స్టాఫ్ ఏం చేస్తుంటారో ఏమో అని నాకు మా స్టాఫ్ అందరికీ కూడా నాతో పాటు ఒక మంచి అపార్ట్మెంట్ లేదంటే ఫ్లాట్స్ ఒక గెస్ట్ హౌస్ లాగా అందరూ ఒకే చోట ఉండేట్టుగా చేసుకోవాలనేది నా ఆశ. దేవుడు కనిపిస్తే అంటారని మా స్టాఫ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇస్తాను కూడా. అది నా ఎందుకంటే మీ మీద పెట్టుకున్న ప్రేమ అనురాగం ఆప్యాయత. మీరు ఉదయం 10 గంటలకు వస్తారు, సాయంత్రం 6కి వెళ్తారు. సాయంత్రం 6 నుంచి 10 వరకు కూడా నేను మీ పైన ధ్యాస ఉంటుంది. మా స్వామి ఏం చేస్తున్నారో ఏం పడుతున్నారో క్షేమంగా ఇంటికి వెళ్ళారా లేదా కొనసాగిస్తున్నారు. చావిద్దు నిలబడుతున్నారంటేనే జిఎస్ ఫ్యామిలీ స్టాఫ్ ఎప్పుడు కూడా ఎంత ఏది ఎదిగినా మనం నిలబడుతూ ఉండవు. కాస్త మన వల్ల ఒక 10 మందితో, ఇంకొక సంవత్సరం 20 మందికో, ఇంకొక సంవత్సరం 30 మందికో ఒక ఉద్యోగం ఇవ్వాలి. అది కూడా మా దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తారు. మా స్టాఫ్ ముందు కూడా చూస్తూ ఉంటారు. ఇంటర్వ్యూకి వచ్చి కొంతమంది సార్ మాట్లాడడం అనేది ఇంకోటి మా జిఎస్ గ్రూప్ సంస్థ కడప తొక్కి వాళ్ళకి ఏదో ఒక ఆనందం ఉంటుంది. ఇక్కడ ఒక ఉద్యోగం దొరుకుతున్న ఆనందంతో వస్తారమ్మా. నేను పంట చదువులో ఎంత పంపిణీ మనందరం కూడా ఏమీ తెలియకుండా ఇక్కడికి వచ్చినాము. మనమే నేర్పిస్తాము. అప్పుడు వాళ్ళకి మంచి ఉన్నత స్థాయికి వస్తారు అని నేను మా స్టాఫ్ అందరూ కూడా చెప్తా ఉంటాను. మీ అందరికీ చెప్తున్నా, జిఎస్ గ్రూప్స్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కి నేను అన్ని రెడీ చేస్తున్నాము. మీకు అందరికీ ఇన్సూరెన్స్, పిఎఫ్ అన్ని కూడా ఈ ఇంట్లోనే నేను స్టార్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా మీకు సామాన్య నా ఆనందం, సంతోషం. ఇంకా మా స్టాఫ్ మాట్లాడడానికి ఇబ్బంది పడతారు, ఆఫీస్ లో బాగా మాట్లాడతారు. ఈ ధైర్యంగా కూడా మాట్లాడాలా అందరూ కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసిన మా బ్రదర్స్, మా అన్నగారికి, మా నాగరాజు అన్న గారికి అందరికీ కూడా ఇంకొకసారి మా కోసం వచ్చిన వాళ్ళు నాకు మంచి మాటలు మా స్టాఫ్ కి, మా ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. జై జిఎస్ గ్రూప్, జై జిఎస్ గ్రూప్, జై జిఎస్ గ్రూప్. థ్యాంక్ యూ సార్. మిత్రులు గారికి మరియు ఇక్కడ మిత్రుడు చంద్రశేఖర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఆయన రేషన్ దీనిని ఇప్పుడు చిన్నగా వేల పట్టుకుని ఆశ్రయిస్తుందో ఆయన అనుగుణంగానే అతని స్టాఫ్ గురించి చాలా గొప్పగా చెప్పారు. నిజంగానే ఈ విధంగా ప్రభుత్వాలు ఈనాడు వాళ్ళ సిబ్బంది గురించి ఒక కులశేఖర్ గారు మాదిరి ఆలోచించడం లేదు. ఆయన వాళ్ళ యొక్క స్టాఫ్ ఒక ఉన్నతమైన శిఖరానికి ఎదగాలని ఎంతో అందిస్తున్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. సో కులశేఖర్ గారు తప్పకుండా ఆయన ముందు స్థాయికి రావాలి. అలా వస్తాడు కదా. నేను అప్పుడు కులశేఖర్తో మాట్లాడుతూ ఉన్నాను. ఆయన మాట తీరు కానీ, ఆయన యొక్క విశ్వాసం కానీ, ఆయన యొక్క పద్ధతులు నన్ను చాలా ఆకర్షించాయి. అందులో ఆయన పొద్దున 5:30 కల్లా నాకు మెసేజ్ ఇస్తాడు, గుడ్ మార్నింగ్ అని. నా కులశేఖర్ గారి ఆ మెసేజ్ చూసుకొని ఎంతో ప్రమోషన్ చెప్తున్నాను. కాబట్టి కులశేఖర్ గారు
ఆయన రాను ఎంతో ఉన్నతంగా ఎదగాలని మరియు ఆయన ఇప్పుడు చేసిన వెంచర్స్ పబ్లిక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన చెప్పిన దాంట్లో చాలా సత్యం ఉంది. కానీ రాబోయే రోజుల్లో ఎటువంటి బిజినెస్ ఇటువంటి యూనివర్సిటీ పీపుల్ మనకు యువకులు ముందుకు వచ్చి మనకు ఆవశ్యకంగా ఉండి అందరికీ పబ్లిక్ అందుబాటులో ఉండాలని ఆకాంక్ష ఉంది. అది ముందుగా నిర్వహిస్తారని నాకు నమ్మకం ఉంది. JS గ్రూప్స్ కి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎంతో జర్నీ చేస్తాం, ఎప్పుడు కూడా నన్ను అభినందిస్తూనే ఉంటాడు. ఈ రోజు ఇంత మంచి గొప్ప వెంచర్స్ అన్ని రావడానికి కూడా నాకు బాగున్నా. థ్యాంక్ యూ సో మచ్. చదువుతూ సత్కరిస్తున్నారు. విద్యార్థులు జోడల చప్పట్లో మీ అభినందన తెలియజేయండి. జోడల చప్పట్లు సౌండ్ రావడానికి మధ్యాహ్నం భోజనం రెడీ ఉంది. జోడల చప్పట్లు ఒకటి. నమో వెంకటేశ్వర. JS గ్రూప్ ఫౌండర్ చైర్మన్ విజయగిరి గారి మనస్ఫూర్తిగా ఎంతో స్థాయికి ఎదగాలని తిరుపతిలో టాప్ స్టాండ్ లో ఒకటో నెంబర్ ఉంటారని కావాలి. థ్యాంక్ యూ బాబన్న. మీ అద్భుతమైన సలహాలు ఇచ్చి ఫేస్బుక్ అధికారులకు చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అందరూ ఒకసారి జోడల చప్పట్లు. మీరు ఎప్పుడప్పుడు ఒకసారి కూడా నేనేసి విమర్శలు ప్రదానం చేస్తున్నారు. మీరు ఎంత సపోర్ట్ కొడతా అంటే అంత ప్రోగ్రామ్ కనుక బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ బాబన్న. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే 10వ సంవత్సరం దాటేసి 7వ సంవత్సరం దాటేసి 3వ సంవత్సరం కలిగి పెట్టేసాం. సో ఇలాగే మా పిల్లలు కాదు కానీ వాళ్ళ పిల్లలు కూడా ఈ సంస్థలోనే జాబ్ చేయాలా, వాళ్ళ మీరు ఏదైతే మేము వాళ్ళ ఫెసిలిటీ ప్రతి ఒక్కటి వాళ్ళ అందరూ అనేసి మా స్టాఫ్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత స్ట్రెంగ్ పెట్టిన దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. JS గ్రూప్ ఫ్యామిలీ ఎప్పుడు మనం ఇలా సో మనం తీసుకున్న ఫర్దర్ లో వాళ్ళకి ఏదైనా మంచి డెవలప్మెంట్ ఏరియాలని తీసుకున్నాం. సో వాళ్ళకి వాళ్ళు తీసారు, మన పేరు చెప్పుకునేంత డెవలప్మెంట్స్ లో మనం ఇస్తున్నాం. సో ఆ విధంగానే ఎయిర్పోర్ట్ ఏరియా అయినా సరే అండి, ఇప్పటి నాకు తిరుపతి నుంచి నాగపేట హైవే సర్కిల్ అయినా సరే అండి, ఇప్పుడు సర్కిల్ దగ్గర సో కొత్త తిరుపతి CS పద్మావతి అర్బన్ కొత్త వెంచర్ 12 ఎకరాల్లో లిమిటెడ్ కమ్యూనిటీ వెంచర్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం డెవలప్మెంట్ కూడా మనం చేస్తున్నాం. సో ప్రతిసారి మనం మార్కెటింగ్ చేయడం, సో ఏదైనా తీసుకోవడం కానీ ఈ సంవత్సరం అంటే ఈ యాన్యువల్సీ అయిన తర్వాత నుంచి 3 యాన్యువల్సీకి వచ్చేసరికి డెవలప్మెంట్స్ తో పాటు కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో అందరికీ ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ అయినా సరే ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే మన వెంచర్స్ ఏది ఉన్నా కూడా రిక్వెస్ట్ చేయండి. సో లో బడ్జెట్ తో ప్రొవైడ్ చేస్తున్నాం. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పక్కన తెలియదు అందరూ థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మా షాప్ మాట్లాడాలనేసి నా హంబల్ రిక్వెస్ట్.
సో ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ మాట్లాడాలి. సో ఎందుకంటే మా మాస్టర్ డ్యాన్స్ నేర్పిస్తున్నాడు కానీ మనకు యాంకరింగ్ ఎలా మాట్లాడాలి నేర్పలేకపోతున్నాడు. మా కంపెనీకి పర్మనెంట్ డ్యాన్స్ మాస్టర్, మా కంపెనీలో కూడా వీళ్ళ పాపం దీక్షిత ఇంట్లో ఇప్పుడు కూడా. థ్యాంక్ యూ. అందరికీ కూడా మా స్టాఫ్ అందరూ కాస్తో కోస్తో కొంచెం కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ప్రాక్టీస్ అయ్యారు. ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. తర్వాత మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రొటెక్ట్ చేయాలా. థ్యాంక్ యూ. మా స్టాఫ్ ఎవరు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ప్రసన్న జేఎస్ గ్రూప్ జనరల్ మేనేజర్ మాధురి మేడం మాట్లాడతారు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఎలా అంటే వాళ్ళకి మనం సేల్ చేస్తేనే వాళ్ళు మనల్ని అక్కడ ఉంచడం అనేది జరుగుతుంది. లేదంటే శాలరీ విషయంగా కానీ నెక్స్ట్ మనకి సపోర్ట్ విషయంలో కానీ మా CEO సార్ అలాగే గుణశేఖర్ సార్ చైర్మన్ సార్ మాకైతే చాలా సపోర్ట్ గా ఉంటారు. జస్ట్ ఎంప్లాయీ ఒక బ్రదర్ బాండింగ్ లాగా మాకు బాగుంటుంది, ఒక ఫ్యామిలీ రిలేషన్ లాగా. Thank you so much. అన్ని సాకి అండ్ కీవర్డ్స్ నాకు ఫస్ట్ ఎంప్లాయీస్ అందరికి సెకండ్ ఎంప్లాయీస్ శుభాకాంక్షలు చెప్తున్నాను. జిఎస్ గ్రూప్ నాట్ ఓన్లీ కార్పొరేట్ ఆఫీస్, ఇది ఎమోషనల్ గా మనిషికి అది మామూలుగా అయితే ఏ కంప్లీట్ అయినా 3 months ఆఫ్టర్ క్లాస్ వెళ్ళిపోతే శాలరీ చేయడం అలా సిస్టమ్ అనేది ఉంటుంది. వాటి జిఎస్ గ్రూప్ వర్క్ మాత్రమే చూస్తారు, వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు ఆ కష్టాన్ని రెగ్యులేట్ చేస్తారు. ఇంకా ఎంప్లాయీస్ ఆఫీస్ అండ్ ఎమోషనల్ గా బాగా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. నాద శరీర వేద విహార జీవేశ్వర శరీర వేద విహార Thank you.
స్వామితో మనం స్టార్ట్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆ స్టాఫ్ అందరూ అదంతా మీకు కాదు, వాళ్ళు డాన్స్ ఇస్తారు, మీరు చూసి నవ్వండి. సౌండ్ Why
పిల్లలు ఇద్దరికి మీరు అందరి ఆశీర్వదించి జోరుగా చప్పట్లు కొట్టండి. ఇద్దరు నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా డాన్స్ చేస్తారు. ఓకే సూపర్. నెక్స్ట్ రథాలు రథాలు డాన్స్ Niños, ustedes ahora les traen a la boca,
సాగుతుందా కృష్ణ గడతో నా మనసు లాగేసిందా ఉండేది అలాగే వారి దేవుడు దేవుడు పిల్లగాడే వాట్ ఇస్ సాంగ్ ఓకే
వచ్చాయో దెబ్బలు పడలేదా దెబ్బలు పడలేదో దెబ్బలు పడలేదో రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తల్లనోడు నేను వేసిరి ఓకే థ్యాంక్ యూ చిల్డ్రన్స్ ఇక మౌనిక రాణి
ఫోటో కవర్ చేసి ఓకే ఓకే థ్యాంక్ యూ జేఎస్ గ్రూప్ ప్రజెంటేషన్ అయిన తర్వాత జేఎస్ గ్రూప్ అధినేత గుణశేఖర్ సార్ తర్వాత ఒక మంచి డాన్స్ జోష్లో వేయడానికి స్టాఫ్ తో రెడీగా ఉన్నారు. ఇట్లాంటి అవార్డులు మన జీఎస్ గ్రూపుల్లో ఎన్నో అందుకుంటూ నువ్వు మంచి ఉన్నత స్థాయికి వెళ్తూ మంచి డెవలప్మెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా జీఎస్ గ్రూప్ తరఫున నీకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదే విధంగా మీ అన్నగా నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నేను ఉంటాయి. థ్యాంక్ యూ సార్. నీ పుట్టు హార్డ్ వర్క్ చాలా బాగుంటుంది. వెరీ గుడ్. మీకైతే నేను చెప్తున్నాను ఈ రోజు కాదు ఎందుకైనా సైలెంట్ అన్ని బాగుంటాయి. ఇంకా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి మన మంత్రిలో ఒక నెంబర్ 1 పొజిషన్ లో వెళ్ళాలి. నెక్స్ట్
ఎవరైనా కాన్సెప్ట్ వాళ్ళతో వెళ్ళి మాట్లాడి నాకే కూడా తెలుస్తుంది. వెరీ గుడ్. మన జిఎస్ గ్రూప్స్ లో ఎప్పటికీ నువ్వు మంచి స్థాయి కలవు. నీకు దేవుడు ఇచ్చిన మంచి వరం ఏమంటే చాలా సపోర్ట్. మన జిఎస్ గ్రూప్ సంస్థలో వచ్చిన కొద్ది రోజుల్లోనే స్టాఫ్ అందరూ ఆకట్టుకున్నాడు. మన మంచి మనసుతో ఆప్యాయంగా పనులు చేయడం కానీ ఇంకోటి కానీ వెరీ గుడ్. నీకు ఎప్పుడు కూడా నేను మంచి మిత్రులుగా పెడతాము. చాలా హ్యాపీగా అంతా అందరికీ మంచి జరిగే విధంగా. థ్యాంక్ యూ. నువ్వు ఇదే విధంగా మాత్రం మీరు కట్ చేసుకో. జనరల్ మేనేజర్ మర్చిపోబా. ఓకే.
అది సార్ బలవండి సార్ బలవండి చెప్పండి Now aku mereka. Mas,
తిలకించాలి